ఇంత ఓపికతో స్వామి విద్యార్థి వచ్చి గురు పూర్ణిమ నాడు మాట్లాడుతున్నాడు అని స్వామి వారి మీద ఉన్నటువంటి ప్రేమతో వచ్చిన మీ అందరికీ ముందు స్వాగతం. ఇందుకోసం అంటే ఈనాడు సత్సంగాలు అంటే కొంచెం విరక్తి పుట్టినటువంటి సందర్భం. ఎందుకోసం అంటే ఆ సత్సంగాల్లో చెప్పినటువంటివన్నీ కూడా వారు అనుభవించినవి, స్వామి వారికి అనుగ్రహించినవి, ఆ అనుభూతులు అవన్నీ కూడా పుస్తకాల మాధ్యమం ద్వారా కానీ ఇంక ఏ విధంగానైనా కానీ అవన్నీ చెప్పడం జరుగుతుంది. చాలా మందికి కొన్ని విషయాలపై ఇంట్రెస్ట్ ఉండదు. అటువంటి ఇంట్రెస్ట్ ఉండనటువంటి సందర్భంలో నెమ్మదిగా సంఖ్య పలచబడుతూ వస్తుంది. ఏ సంఖ్య అండి? వినేవాళ్ల సంఖ్య. ఇప్పుడు చదివేది ఎలాగూ పోయింది, పుస్తక గ్రంథ పఠనం ఎలాగూ పోయింది. ఇది వచ్చిన తర్వాత, ఈ భూతం వచ్చిన తర్వాత పుస్తకాలు చదవడం పోయింది. స్వామి మనకు అనుగ్రహించినటువంటి నవసూత్ర నియమావళిలో సాయి సాహిత్య పఠనం అరగంట రోజు చేయాలి అని చెప్పి మనందరికీ స్వామి నవసూత్ర ప్రవర్తన నియమావళిలో చెప్పడం జరిగింది. ఎంతమంది చదువుతున్నామండి అరగంట సేపు సాయి సాహిత్యం? సీతాలక్ష్మి గారని బాల వికాస్కి ఒక మహాతల్లి చాలా కాలం పూర్వకాలంలో ఉండేవారు. ఆ తల్లి ఒక జస్ట్ ప్రతి నెల వచ్చిన సనాతన సారథి ఒక 10 సార్లు 20 సార్లు 25 సార్లు 30 సార్లు చదివేవారట ఒక్క మాసపత్రిక. చదివినప్పుడల్లా ఆవిడకు కొత్త విషయం తెలుస్తుండేదిట ఆ ఉన్నటువంటి విషయాల్లో, స్వామి ఉపన్యాసాల్లో. అటువంటి సందర్భంలో చెప్పేటువంటి విషయాన్ని కూర్చున్నటువంటి శ్రోతలు కానీ భక్తులు కానీ ఆకళింపు చేసుకుని అర్థం చేసుకుని ఏదైనా ఒక్కటైనా ఆ రోజున వాళ్ళు విన్నటువంటి దాన్ని సాధన చేసేటువంటి ద్వారా మనం చెప్పగలిగితే సక్సెస్. ఆ ప్రసంగికుడు జన్మధన్యం, వచ్చినటువంటి వాళ్ళ యొక్క జన్మధన్యం, విన్నటువంటి వాళ్ళ యొక్క జన్మధన్యం. ఎందుకంటే ఒక్కటైనా సాధన చేయడానికి అవకాశం ఉండేలాగా మాట్లాడింది విన్నారు కాబట్టి. అందువలన స్వామి కూడా ఒక్కసారి ఆలోచించండి, ఏసారి ఉపన్యాసమైనా స్వామి అరగంటకి దాటి మాట్లాడారా? ప్లస్ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ గంట అవుతుంది. ఎందుకంటే స్వామి మాట్లాడితే అరగంట ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్, అది గంట. మనం అది లెక్కేసుకోకూడదు. స్వామి మాట్లాడింది అర్ధ గంట లేకపోతే 35 నిమిషాలు. ఎప్పుడైనా ఎక్కువైనా ఒక ఇంపార్టెంట్ పండగ విషయంలో కానీ సంస్థకి సంబంధించిన కార్యక్రమాలు జరిగినప్పుడు కానీ స్వామి చెప్తే ఒక 35 నిమిషాలు. అందువలన అంతకంట మన బ్రెయిన్, ఎందుకంటే మన క్లాసుల పీరియడ్స్ ఎంత ఉంటాయండి స్కూల్లో? 30 నిమిషాలా 40 నిమిషాలా? 40 నిమిషాలు. పైకి వెళ్ళే కొద్దీ 50 నిమిషాలు, డిగ్రీ స్థాయికి వెళ్ళే కొద్దీ 50 నిమిషాలు. అంతే తప్ప గంటన్నర 2.5 గంటలు అలా ఉండవు క్లాసు. ఎందుకంటే మన బ్రెయిన్ కూడా తీసుకునేటువంటి శక్తి కొంత మేర మాత్రమే ఉంటుంది. అందువలన అందరం కూడా అది దృష్టిలో పెట్టుకుని చెప్పేటువంటి విషయాలన్నీ కూడా ఆకళింపు చేసుకుని అర్థం చేసుకుని సాధన చేసే విధంగా కనుక ఉంటే అందరూ ఆనందిస్తారనేటువంటి విషయం మరొకసారి మీ అందరికీ గురు పూర్ణిమ సందర్భంగా స్వామి అనుగ్రహ ఆశీస్సులు అందరిపై దండిగా ఉండాలని కోరుకుంటూ స్వామిని ప్రార్థన చేస్తూ ఈ సత్సంగ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ మరొకసారి నా సాయిరాములు తెలుపుతూ, అన్నాజీ చెప్పాడు ఇప్పుడే, స్వామి దయతో మా నాన్నగారు అమ్మగారు 1958 సంవత్సరంలో స్వామి దర్శనం. స్వామి అప్పుడు ఆంధ్ర టూర్ వస్తుండేవారు ప్రతి ఏడాది, కానీ ఒక 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి లేకపోతే ప్రతి ఏడాదికి 2 సార్లు ఆంధ్ర టూర్ వస్తుండేవారు. యలమంచిలి దాకా వెళ్ళారు స్వామి వారి టూర్స్లో. అటువంటి సందర్భంలో ఒకసారి రాజమండ్రి వచ్చినప్పుడు 58లో మా నాన్నగారు అమ్మగారు స్వామి దర్శనం చేసుకున్నారు. దర్శనం చేసుకున్న తర్వాత నేను 1960లో పుట్టాను. 58 నుంచి స్వామి బాటలో నడుస్తూ
నేను పుట్టిన తర్వాత మా అందరి ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా అదే స్వామి చూపినటువంటి బంగారు బాటలో మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళారు మా నాన్నగారు అమ్మగారు. వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు, వారు చేసినటువంటి పుణ్య కార్యక్రమాల ఫలితమే మేము ఈ రోజున ఈ విధంగా మనగలుగుతున్నాం, మా జీవితాన్ని గడుపుతున్నాం. ముందుగా సభాముఖంగా నా తల్లిదండ్రులకి నా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకోసమంటే ఈ రోజున మీ అందరి ముందర ఈ విధంగా నుంచుని మాట్లాడుతున్నానంటే స్వామి నాకు అనుగ్రహించిన పునర్జన్మ ప్రభావం మాత్రమే. ఆ పునర్జన్మ ఏ విధంగా లభించిందంటే, స్వామి మొట్టమొదట సత్యసాయి సేవా సంస్థలు స్థాపన చేయలే. భజనలు జరుగుతుండేవి, అన్ని చోట్ల భజనలు జరుగుతుండేవి. సరయూ విహారా, యమునా విహారా, చిత్రావతి తీర లీలా విహారా, విమలాంశుహారా, వేదాంత సారా, కలుష విదూరా, కమనీయహారా, శ్రీ సత్య సాయి సంతోషదాయి, ప్రశాంతివాసి పరిపాలయా, కౌసల్యతనయా దేవకి తనయా, దేవగిరి తనయా, ఈశ్వరాంబ తనయా, మహిత యోగమాయా, మోహనకాయ, శమితాంతరాయ, శాంతి సముదాయ, శ్రీ సత్య సాయి సంతోషదాయి, ప్రశాంతివాసి పరిపాలయా అంటూ 1960 సంవత్సరంలో 65వ సంవత్సరంలో ఇలాగ స్వామి భజనలన్నీ చక్కగా సత్సంగాలు, అదేవిధంగా సప్తాహాలు, సప్తాహాలు అన్నీ జరుగుతుండేవి. స్వామి భజనలు అందరూ చక్కగా పాడుకుంటూ ఉండేవారు. ఎటువంటి స్ట్రక్చర్ అయినటువంటి విధి విధానం అనేటువంటిది లేదు కాబట్టి స్వామి మనకు అందరికీ అనుగ్రహించి వారి పేరు మన సంస్థకి ఇచ్చి శ్రీ సత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి అనేటువంటి పేరుని మన సంస్థకి ప్రసాదించి సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్కి స్వామి 1966వ సంవత్సరంలో బాంబేలో ధర్మక్షేత్రంలో సత్యదీప్ ఇనాగ్రేషన్లో స్వామి మనకి మొట్టమొదటిసారిగా సంస్థలు మనకి అనుగ్రహించారు. ఆ సందర్భంగా అంతకు ముందర ఏ విధమైనటువంటి స్ట్రక్చర్ బాడీ లేకపోవడం వల్ల భజన మండలిలో భజనలు జరుగుతుండేవి, సత్సంగాలు జరుగుతుండేవి, స్టడీ సర్కిల్స్ జరుగుతుండేవి. స్వామి చెప్పినటువంటి ఉపన్యాసాలన్నీ సత్యసాయి స్పీక్స్ అనేటువంటి పేరుతోటి ఇంగ్లీష్లో ప్రింట్ అయిన దాన్ని చదివి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి సత్సంగాలు స్టడీ సర్కిల్స్ నిర్వహిస్తూ ఉండేవారు. ఇది 1965వ సంవత్సరం నేను చెప్తున్న విషయం. తణుకు, పశ్చిమ గోదావరి జిల్లా. మా నాన్నగారు అక్కడ పనిచేస్తుండేవారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో. వారు స్టేట్ బ్యాంక్లో హెడ్ క్యాషియర్గా పనిచేస్తుండేవారు. ఆ రోజుల్లో హెడ్ క్యాషియర్ అంటే ఏజెంట్ అనేవారు, బ్రాంచ్ మేనేజర్ని ఏజెంట్ అనేవారు. ఏజెంట్, హెడ్ క్యాషియర్ వీళ్ళిద్దరు. ఏజెంట్ కంటే హెడ్ క్యాషియర్ చాలా టాప్ పొజిషన్ అనమాట. ఎందుకంటే లోన్స్ ఇస్తారు కాబట్టి, మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కాబట్టి. అటువంటి సందర్భంలో నాన్నగారు ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి కస్టమర్కి డ్రాయర్ ఇలా లాగి స్వామి ఫోటో ఒకటి తీసి వాళ్ళకి ఇచ్చి, మీ దగ్గర ఉంచండి మంచి జరుగుతుంది, మీ దగ్గర ఉంచండి మంచి జరుగుతుంది అని చెప్తుండేవారు ప్రతిసారి, ప్రతి వాళ్ళకి, వచ్చిన వాళ్ళందరికీ. ఇటువంటి సందర్భంలో గీతా ప్రచార సంఘం అనేటువంటి సంస్థ తణుకులో పండిత పెమ్మరాజు రాజారావు గారు, వారు గీత, శ్రీమద్ భగవద్గీత 2 ఏకాదశులకి, అదేవిధంగా పౌర్ణమి నాడు, ఆదివారాల నాడు శ్రీమద్ భగవద్గీత 18 అధ్యాయాలు పారాయణ చేస్తుండేవారు. అలాగే గీతా ప్రచార సంఘం అని చెప్పి ఆ సంస్థను స్థాపించుకుని దాని ద్వారా గీతని గురించి చెప్తుండేవారు, ఉపన్యాసాలు ఇస్తుండేవారు.
దానికి సందర్భంగా స్వామికి విన్నవించుకుంటే స్వామి వీళ్ళందరినీ బ్లెస్ చేస్తూ వీళ్ళందరికీ ఒక ఉత్తరం రాశారు. అసలు గీత గురించి ఏమి చెప్పారు, కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు ఆ భగవద్గీతలో, ఎందుకోసం మనం భగవద్గీతని పఠించాలి, ఎందుకోసం పారాయణ చేయాలి అనేటువంటివి 5 పేరాల ఉత్తరం రాశారు స్వామి వీళ్ళందరినీ ఆశీర్వదిస్తూ. ఇలాగే కంటిన్యూ చేయండి బంగారు, చాలా ఆనందం స్వామికి మీరు చేస్తున్న సేవలకి అని చెప్పేసి అని స్వామి పెద్ద ఉత్తరం రాశారు. ఈ పూలంలో సత్సంగం స్టడీ సర్కిల్స్ జరుగుతున్న సందర్భంలో ప్రతి ఆదివారం నాడు సాయంత్రం స్టడీ సర్కిల్స్ జరిగేవి. అయిన తర్వాత సాయంత్రం హనుమంతుడి గుడిలో తణుకులో, ఇక్కడ ఎవరైనా ఉన్నారండి పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారా? సాయిరామ్, మా జిల్లా తణుకు గ్రామం, అక్కడ హనుమంతుడి టెంపుల్ ఉండేది, ఆలయం. సరే, సాయంత్రం అక్కడ భజన జరుగుతుండేది. నేను ఇది ఎప్పుడు చెప్తున్నానండి, మన సంస్థలు ఇంకా స్థాపించలేదండి, అంతకు ముందు. అటువంటి సందర్భంలో ఒక రోజున ఒక ఆదివారం నాడు మా ఇంట్లో స్టడీ సర్కిల్ జరుగుతోంది. పొదిలి విశ్వనాథ శర్మ గారిని, వారు ఇల్లిందరపురం, సోమరాజు ఇల్లిందరపురం అనేటువంటి ఊరు, దానికి ఆ స్కూల్లో హెడ్ మాస్టర్ ఆయన. ఆ రోజుల్లో అందరూ కూడా రైతులు, టీచర్స్, మిగతా వాళ్ళందరూ కూడా స్వామి యొక్క భక్తులు ఎవరెవరైతే ఉండేవారో వారందరూ కూడా తన్ మన్ ధన్ మొత్తం 24 గంటలు స్వామి గురించే, అటు వృత్తి చేసుకుంటూ ఇటు స్వామి కార్యకలాపాలు చేసుకుంటూ ఉండేవారు. అటువంటి సందర్భంలో వారు ఆ రోజున సత్యసాయి స్పీక్స్ ఇంగ్లీష్లో ఉన్నది చదివి తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి చెప్తున్నారు. నేను 5 సంవత్సరాల పిల్లాన్ని, నేను మా 3వ అక్క ఇద్దరం కలిసి పై మేడ మీద, డాబా ఇళ్ళు అనేవారు, మీకు గుర్తుండే ఉండొచ్చు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ, డాబా ఇళ్ళు అనేవారు. ఆ డాబా ఇళ్ళు చాలా 50 అడుగుల ఎత్తు ఉంటుంది పైన, ఆ కాంపౌండ్ వాళ్ళ పైన పారాపెట్ వాళ్ళు 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. చిన్నపిల్లలకి పూర్వం నవారు మంచాలు, చిన్న మంచాలు ఉండేవి. నవారు మంచాలు ఇక్కడ ఉన్న పెద్దలకి చాలా మందికి తెలిసి ఉండొచ్చు, నవారు మంచాలు. ఆ చిన్న మంచం అని చిన్నపిల్లలకి నవారు మంచంతో వేసినది ఉండేది, చిన్నపిల్లలు పడుకోబెట్టుకోవడానికి. ఆ చిన్న మంచం మేడ మీద పట్టుకెళ్ళి, ఆ మేడ మీద కాంపౌండ్ వాళ్ళు పైన పారాపెట్ వాళ్ళు ఉంటుంది కదండి, ఇలా వేసి ఈ పైన నేను కూర్చున్నాను, ఈ కింద మా అక్క కూర్చున్నాను. సీసా అని ఉంటుంది కదండి, ఇప్పుడు మన పార్కుల్లో సీసా అని ఉంటుంది, ఆడుకునేది అలాగనమాట. తను ఇలా లేస్తుంది, తను నేను లేస్తున్నాను, ఇలా లేస్తుంది, లేస్తుంది. ఇంతటి లోపల మా అక్కని మా అమ్మగారి కింద నుంచి, మా అక్క పేరు వల్లి, వల్లి ఒకసారి కిందకి రా అని పిలిచింది. మా అమ్మగారు పిలిచారు, వస్తున్నా అంటే తను లేచి వెళ్ళిపోయింది. ఏమవుతుందండి అప్పుడు, కిందకి మంచం వెనక్కి పడిపోయింది, నేను కింద పడిపోయాను. ఆ 50 అడుగుల ఎత్తు నుంచి కింద పడిపోయాను. కింద పడిపోతే ఆ పడినటువంటి ప్రదేశం ఎలా ఉందంటే, మా ఇంటి ఓనర్ గారు డాక్టర్ సంపర శేషగిరిరావు గారు, వారు మంచి అద్భుతమైనటువంటి డాక్టర్ మరియు గార్డెనర్, తోట మాలి, తోట అంటే చాలా ఇష్టం. మా ఇంటి నిండా పూలే, దానికి అడ్డుకట్టగా ఇటుకలు ఇలా పెట్టి కడతారు. మీరందరూ చాలా మంది చూస్తున్నారు, ఎందుకంటే అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ, అందరూ కూడా అందరూ ఏమండి, ఎస్, అవి ఉన్నాయి. ఓ పక్కన బాదం చెట్టు ఉంది, ఓ పక్కన నారింజ చెట్టు ఉంది, ఓ పక్కన మెట్ట తామర మొక్కలు ఉన్నాయి, ఓ పక్కన కరెంటు పోల్ నుంచి వచ్చిన వైర్ ఉంటుంది. ఇవన్నీ ఉండగా ఎక్కడా కాకుండా వచ్చి మెట్ట తామర మొక్కల్లో పడ్డా. ఈ పడిన ధప్ అనేటువంటి సౌండ్ ఏదైతే వినబడిందో, లోపల రూమ్లో కూర్చుని గ్రంథ పఠనం చేస్తున్నటువంటి విశ్వనాథ శర్మ గారికి వినబడి, నా పేరు లక్ష్మీ నరసింహస్వామి, నన్ను నరసింహం అని పిలిచేవారు చిన్నప్పుడు. నరసింహం పడిపోయాడు బాబా అని గట్టిగా ఒక కేకేసి ఆయన గబగబా అందరూ బయటికి పరిగెట్టుకొచ్చారు. పరిగెట్టుకొచ్చి నా దగ్గరికి వచ్చి చూసేటప్పటికి నెమ్మదిగా కొంతసేపటికి కొద్ది క్షణాల్లో నాకు మెలకు వచ్చింది. స్వామి విభూతి తీసుకొచ్చారు, విభూతి పెట్టారు. నేను ఇలా సౌజ్ఞ చేస్తుందంట, అంటే ఏంటంటే డాక్టర్ గారు, మా అంకుల్ మావయ్య
ఆయన స్టెటస్కోప్ పట్టుకు తెచ్చి ఆయన వచ్చి అది పట్టుకొచ్చి పెట్టి చూసి ఇలా కొట్టి శుభ్రంగా ఉన్నాడు. ఏ కించిత్ దెబ్బ కానీ, తలకి తగలడం కానీ, చెయ్యి విరగడం కానీ, కాలు విరగడం కానీ ఏమీ జరగలేదండి. ఎలా ఉన్నవాడిని అలా ఉన్నాను. స్వామి విభూతి పెట్టారు, ఆయనేమో సర్టిఫై చేశారు, శుభ్రంగా ఉన్నాడు వీడియోని సర్టిఫై చేశారు. సాయంత్రం హనుమంతుడి గుడికి తీసుకెళ్ళి అందరం కలిసి భజనలో పాల్గొన్నాం. మేము కూడా భజనలో పాడాం. అయిపోయింది. మరునాడు నాన్నగారు ఆ రోజున లేరు, తణుకులో లేరు, వారు ఏలూరు వెళ్ళారు ఆఫీస్ పని మీద. సో వచ్చిన తర్వాత నాన్నగారికి చెప్తే నాన్నగారు స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉత్తరం రాశాడు. ఉత్తరం రాసి, స్వామి మీ దయతోటి పిల్లవాడిని రక్షించారు, చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. తర్వాత సంస్థ కార్యక్రమాలు, గీతా ప్రచార సంఘం కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి, సేవా కార్యక్రమాల గురించి ఒక 6 పారాగ్రాఫ్లు ఉత్తరం రాశారు నాన్నగారు స్వామికి. ఆ రోజుల్లో మీ అందరికీ తెలుసు, చాలామంది పెద్దలందరికీ తెలుసు, కస్తూరి గారు పోస్ట్ మ్యాన్గా కూడా పనిచేశారు. ప్రొఫెసర్ ఎన్ కస్తూరి గారు ఇక్కడ ప్రశాంత్ నిలయంలో. ఆ పోస్ట్ మ్యాన్గా చేసినప్పుడు వారు రోజు స్వామి దర్శనం అయిపోయి మేడ మీదకి వెళ్ళిన తర్వాత ఉత్తరాలు పట్టుకెళ్ళేవారు స్వామి దగ్గరికి. వచ్చినటువంటి టపా అంతా కూడా తీసుకెళ్లేవారు. ఎప్పుడైతే స్వామి దగ్గరికి వారు పైకి మేడ మీదకి వెళ్ళారో ఆయన్ని చూడడంతో స్వామి, కస్తూరి నీ చేతిలో ఉన్న 10వ ఉత్తరం మా నాన్నగారి పేరు సూర్యనారాయణమూర్తి రాశాడు. వాళ్ళ అబ్బాయిని స్వామి రక్షించాడని. ఆ ఉత్తరాన్ని యథాతథంగా ఒకటి మనం చెప్పుకుంటాం కదండి, స్వామి సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపకుడు, అన్నీ తెలుసు స్వామికి. ఇంకా అసలు ఇవ్వలేదు ఉత్తరాలు స్వామికి ఆయన కస్తూరి గారు. ఆ 10వ ఉత్తరంలో ఉండి ఆ ఉత్తరాన్ని యథాతథంగా వచ్చే నెల సనాతన సారథిలో స్వామి లీలగా ప్రింట్ చేయాలి. స్వామి దయతో 1965వ సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో మా నాన్నగారు రాసినటువంటి ఉత్తరం యథాతథంగా, నా అదృష్టం మన లైబ్రరీలో, సనాతన సారథి లైబ్రరీలో ఉందని. 65వ సంవత్సరం ఆగస్టు మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి అది చదవడానికి అవకాశం ఉంటుంది. లైబ్రరీ మనకి అది కూడా అలవాటు పోయిందండి, లైబ్రరీకి వెళ్ళి చదివేటువంటి అలవాటు కూడా పోయింది. అటువంటి సందర్భంలో స్వామి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజున మీ ముందర నుంచి మాట్లాడగలుగుతున్నానంటే 60 ఏళ్ల క్రితం స్వామి నాకు పునర్జన్మ ప్రసాదించి ఈ విధంగా అందరితోటి, సాయి కుటుంబ సభ్యులందరితోటి మాట్లాడుకుని నా అనుభూతిని చెప్పుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన స్వామికి సర్వకాల సర్వావస్థలంతో నేను కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. అదేవిధంగా స్వామి అనేక మార్లు తమ దివ్యోపన్యాసంలో చెప్పారు, ఏమనండి, ఒక్కసారి నా దగ్గరికి రా, వచ్చిన తర్వాత అటు 7 తరాలు ఇటు 7 తరాలు నేను చూసుకుంటాను, నాది బాధ్యత అని చెప్పారు స్వామి. ఒకసారి రావడమే మనం వారి దగ్గరికి, వారి దివ్య పరిసన్నిధికి. ఆ రోజుల్లో చాలా చాలా మీకు అందరికీ తెలుసు, పెద్దలందరికీ తెలుసు, ఎన్నో విధాలుగా అడ్వర్టైజ్మెంట్స్ చాలా జరుగుతుండేవి. అటువంటి సందర్భంలో థ్యాంక్ యూ. అటువంటి సందర్భంలో స్వామిది ఒక భజన ఉండేది. ఓ భగవాన్, ఓ భగవాన్, ఓ భగవాన్, సత్య సాయి భగవాన్, ఓ భగవాన్, ఓ భగవాన్, ఓ భగవాన్, సత్య సాయి భగవాన్, అయోధ్య భగవాన్, ద్వారక భగవాన్, షిరిడి భగవాన్, శ్రీపతి భగవాన్, రమ్ము భగవాన్, రమ్ము భగవాన్, రమ్ము భగవాన్, ఇటు రమ్ము భగవాన్, ఓ భగవాన్, ఓ భగవాన్, ఓ భగవాన్, సత్య సాయి భగవాన్. రాజారెడ్డి గారు పాడేవారు ఈ పాట. స్వామి ఇంకా ఈ పాట పాడితే వచ్చేస్తారనమాట, అంతలాగా అంత ఆత్రంతో ఉండేది ఆ భజన. వారు పాడితే, రాజారెడ్డి గారు పాడితే ఇంకా అలా వచ్చి కూర్చునేవారు స్వామి సింహాసనంలో. అటువంటి సందర్భంలో, అటువంటి భజనలో పాడుతున్నటువంటి వేళ
స్వామి అనేక మార్లు అనేక విధాలుగా మనకి నేషనల్ హైవే మీద వెళ్తుంటే రోడ్ల మీద జిఎన్టీ రోడ్ల మీద వెళ్తుంటే బోర్డులు పెడతారు, స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అని. అవునండి, చూశారు కదా చాలామంది, మీరు చాలామంది డ్రైవర్స్ ఉంటారు, చూస్తుంటారు. స్టాప్, లుక్ అండ్ ప్రొసీడ్ అంటే ఆగు, లుక్ చూడు ఒకసారి, దెన్ ప్రొసీడ్, దాని తర్వాత వెళ్ళు. ఈ జంక్షన్స్లో పెడుతుంటారు ఇలా బోర్డు. అదేవిధంగా పేషెన్స్ స్పేస్ అని కూడా బోర్డు పెడతారు, అంటే ఓపిక లాభదాయకము. అవునండి, ఓపిక లాభదాయకము. నాయన 60లో వెళ్ళాల్సిన వాడు 40లో వెళ్ళు, 40లో వెళ్ళాల్సిన వాడు 20లో వెళ్ళు అని నెమ్మదిగా ఓపిక పేషెన్స్ స్పేస్, ఓపిక లాభదాయకం. అదేవిధంగా నేను దానికి సంబంధించి స్వామి దయతోటి ప్రేయర్ పేస్ అని చెప్తాను, అంటే ప్రార్థన లాభదాయకము. ప్రేయర్ పేస్, PAYES, పేస్, ప్రార్థన లాభదాయకం. బాగానే ఉంది, ప్రార్థన లాభదాయకం అంటున్నావు, ఏమిటి దాని వెనకాల ఉన్నటువంటిది ఏంటి అంటే, ప్రార్థన చేసినందువలన స్వామి సులభంగా మనందరినీ కరుణిస్తాడు. అందుకని మనకి అష్టోత్తర శతనామావళిలో 107 నామం ఏదో చెప్పగలరా? మీ పాదాలకు నమస్కారం. సాయిరామ్, సాయిరామ్. చాలా కృతజ్ఞతలు. సులభ ప్రసన్నాయ నమః. స్వామి మన బంగారు తండ్రి సులభ ప్రసన్నుడు. ఆ సులభ ప్రసన్నుడైనటువంటి స్వామికి మనం అందరం కూడా సర్వకాల సర్వావస్థందు సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం, భక్త కోటికి పావనం. సాయి బాబారాక కారణం, భక్త కోటికి పావనం. దివ్యానుభూతిని పొందే విధానము సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం, భక్త కోటికి పావనం. మొట్టమొదట 1969 సంవత్సరంలో స్వామి బాల విహార్ అనే పేరుతో పిల్లల కోసం స్థాపన చేశారు. 1971 సంవత్సరంలో దాన్ని పేరు మార్చి బాల వికాస్ అని మార్చారు. ఈ 1969 సంవత్సరంలో స్థాపించినటువంటి బాల విహార్ విద్యార్థిని నేను. అదేవిధంగా 71లో బాల వికాస్గా మార్పు చెందిన తర్వాత కూడా విద్యార్థిని. బాల వికాస్ పూర్వ విద్యార్థి, ఇప్పుడు చెప్పుకోవాలంటే పూర్వ విద్యార్థిని బాల విహార్. ఆ సమయంలో మా బాల వికాస్ గురువు గారు నేర్పించిన పాట ఇది. బాబా కొంగును బిగిగా విడువక నీ జీవితము తముడి వేయగదో, ఆత్మార్పణయే ఆరాధనగా సూచించి ఆచరించి ఆచరింపచేయుటే బాబారాక కారణం, భక్త కోటికి పావనం. సాయి బాబారాక కారణం. సూచించి, సూచన చేసి, ఆచరించి, తాను స్వయంగా ఆచరించారు స్వామి. ఉత్తినే చెప్పడం కాదు, ఆయన స్వయంగా ఆచరించారు. వాటికి కూడా మీకు ఉదాహరణలు చెప్తాను. ఆచరింప చేయటే మనందరి చేత చేయించడానికి స్వామి ఆ చెప్పినటువంటివన్నీ మనందరం చేయడానికి స్వామి అవతారం తీసుకున్నారని ఆ రోజుల్లో పెద్దలు చెప్తుండేవారు. అటువంటి సందర్భంలో ఇందాక మీకు ఒక విషయం గురించి చెప్తూ మళ్ళీ పక్కకి వచ్చాను. ప్రేయర్ పేస్, ప్రార్థన లాభదాయకం. 1978 సంవత్సరం ఫిబ్రవరి నెలలో మా కుటుంబ సభ్యులందరం, నాన్నగారు అమ్మ అందరం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వలన, నాన్నగారు అమ్మ చేసేటువంటి సేవా కార్యక్రమాల వలన అయితే స్వామి మా రెండో అన్నయ్య వివాహం పుట్టపర్తిలో స్వామి ఇంటర్వ్యూ రూమ్లో చేశారు. ఫిబ్రవరి నెల 1978. మార్చి నెలలో నా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్, సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్స్.
ఒక్క నెల తేడా ఉంది పరీక్షలకి, ఫైనల్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్కి. దురదృష్టవశాత్తు నాకు అది అదృష్టం అనుకుంటున్నా, నేను అనుకుంటా ఎప్పుడు కూడా. నాకు ఆ మ్యారేజ్ వివాహం అటెండ్ అవ్వడానికి నాకు అవకాశం చిక్కదు, ఎందుకంటే ఎగ్జామినేషన్స్ ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో స్వామి పెళ్లి చేశారు, మా రెండో అనేది బ్రహ్మశ్రీ చెరుకుమిల్లి కామావధాని గారు. వారు మంత్రాలు చదువుతుండగా స్వామి, మా అన్నయ్య, వదిన అందరూ, మా అన్ని కుటుంబ సభ్యులందరినీ రెండు వైపులా, మా వదిన మా మేనమావ గారు అమ్మాయి. మా మేనమావ గారు ఎందుకోసం చెప్పానంటే, మొట్టమొదటి చెప్పాను చూడండి ఇందాక, స్వామిని ఎవరు యాడ్వర్స్ ఎఫెక్ట్ ఉండేదని. అటువంటి వాళ్ళు కూడా మారి, మా మేనమావ వాళ్ళు ఏం చేసేవారంటే, మా అమ్మగారి తమ్ముళ్ళు ముగ్గురు, మూడో ఆయన చాలా చలాకి. ఈ ఓ భగవాన్ పాట ఉండేది కదండి, ఇది రికార్డులో పెట్టకు. ఒకసారి తర్వాత మా వదిలి కూడా బాలికాస్ గురువుగా తన సేవలు చేసుకుంది. అటువంటి మార్పులు ఇస్తాడు స్వామి. ఆ టైంలో ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ ఇంట్లో వాళ్ళ పెళ్లి స్వామి చేస్తుంటే మీకు వెళ్ళడానికి లేకపోతే ఎంత కష్టంగా ఉంటుంది కడుపులో. చాలా బాధపడ్డారు, చాలా ఏడ్చారు. ఓ పక్కన పరీక్షలు. సరే, ఇంకా స్వామికి ఉత్తరం రాసుకున్నాం. మీకు అందరికీ తెలుసు, మీరందరూ కూడా చాలా మంది ఉత్తరాలు రాసుకుని ఉంటారు. స్వామికి ఉత్తరం రాసుకున్నాను. స్వామి ప్రతి ఏడాది మే నెలలో సమ్మర్ కోర్స్ అని బృందావనంలో చేస్తుండేవారు. 1972లో మొదలు పెట్టారు. అది 72, 73, 74 ప్రతి ఏడాది మే నెల బృందావనంలో. ఒక ఏడాది 74లో ఊటీలో చేశారు స్వామి. 78వ సంవత్సరం సమ్మర్ కోర్స్. అప్పుడు రాష్ట్రాల నుంచి డివోటీస్ యొక్క పిల్లల్ని తీసుకునేవారు, స్టేట్స్ నుంచి, అన్ని స్టేట్స్ నుంచి. అప్పుడు ఏంటంటే రిటర్న్ టెస్ట్ ఉండేది. మొన్న మీటింగ్స్లో చెప్పినప్పుడు, ఈ సమ్మర్ కోర్స్ జరిగినప్పుడు దాంట్లో ఒకళ్ళు గుర్తు చేశారు, ఒక స్పీకర్. రిటర్న్ టెస్ట్ ఉండేది. ఆ రిటర్న్ టెస్ట్ తీసుకువెళ్ళి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ చూసేవారు. డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్కి పట్టుకెళ్ళేవారు. స్టేట్ ప్రెసిడెంట్ లిస్టు తీసుకొచ్చి స్వామికి చూపించేవారు. స్వామికి చూపిస్తే స్వామి ఆంధ్రప్రదేశ్ లిస్టు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ గారు పట్టుకెళ్తే, ఆ లిస్టు పట్టుకెళ్తే ఇలా టిక్, ఎస్ అని టిక్లు పెట్టేవారు. ఆ టిక్లు పెట్టడంలో నా పేరు దగ్గర కూడా ఎమ్మెల్యే స్వామి టిక్ పెట్టి నాకు 78వ సంవత్సరం సమ్మర్ కోర్స్ అటెండ్ చేసేటువంటి బంగారు అవకాశాన్ని ఇచ్చారు స్వామి. 1.5 గంట వివాహం మిస్ అయిన నాకు ప్రార్థన లాభదాయకమని చెప్పాను మీకు అందరికీ. ఆ ప్రార్థన చేసినందువలన 30 రోజుల పాటు స్వామి దివ్య పద సన్నిధిలో 1978వ సంవత్సరంలో మే నెల పూర్తిగా స్వామి దివ్య పద సన్నిధిలో ఉండి సమ్మర్ కోర్స్ అటెండ్ చేసేటువంటి భాగ్యాన్ని ప్రసాదించాడు స్వామి. 30 రోజులు. నేను ఒక్కడే కాదండి, మా నాన్నగారిని కూడా స్వామి గెస్ట్గా పిలుచుకున్నారు. ఆయన గెస్ట్గా పిలుచుకుని 30 రోజులు ఆయన అక్కడే ఉన్నారు స్వామితో పాటు. ఆ విధంగా సమ్మర్ కోర్స్ అటెండ్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. స్వామికి ప్రార్థన చేసుకుంటే స్వామి కాలేజీలో బీకామ్లో చేరడానికి అనుగ్రహించారు, ఆశీర్వదించారు. అప్పుడు మా కాలేజీ శ్రీ సత్యసాయి ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్ కాలేజ్. మా కాలేజీ బెంగళూరు యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉండేది, బెంగళూరు యూనివర్సిటీకి. అలాగా కామర్స్ బీకామ్ చదువుకున్నాను 3 సంవత్సరాలు స్వామి దివ్యపద సన్నిధిలో. ఆ చదువుకున్నప్పుడు కూడా అనేక మార్లు ఇందాక మీ అందరితో చెప్పాను, స్వామి సూచించడమే కాదు తాను స్వయంగా ఆచరించారు అని. ఈ ఆచరించారన్న దానికి ఒక్క ఉదాహరణ మీ అందరితో పంచుకుంటాను. ఒకటి చెప్పనండి మీ అందరికీ, ఈ రోజున ఇలా నుంచి మాట్లాడుతున్నానంటే పూర్తిగా స్వామి దయేనండి, స్వామి దయే. మొన్న రాత్రి నుంచి నిన్న పొద్దున వరకు ఇది కూడా మంచి అంత కృతజ్ఞత చెప్పుకున్నా తీరుతుందండి. కృతజ్ఞత మనం వారిని చూసి నేర్చుకోవాల్సింది ఒకటి ఉందండి. అందరం కూడా మీ అందరికీ తెలుసు, స్వామి అనంతపూర్కి సంబంధించి, జిల్లాకి సంబంధించి శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పథకం మొదలుపెట్టారు. ఒక రోజున పూర్ణచంద్ర ఆడిటోరియంలో అనౌన్స్ చేశారు, నేను అనంతపురం జిల్లాకి నీళ్ళు ఇస్తాను. మీరు ఎవరైనా ఉంటారు ఆ సందర్భంలో. అదిగో సాయిరామ్, అదిగో సాయిరామ్, పూర్ణచంద్రరావు ఉన్నారు. అటువంటి సందర్భంలో లోపల జోగరావు గారు వీళ్ళందరూ కూర్చున్నారు.
అప్పుడు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ అకౌంట్లో కొంతమేర మటుకే అమౌంట్ ఉందిట. వీళ్ళందరూ లోపల ఇలా ఇలా అనుకుంటున్నారు, ఏమిటి స్వామి ఇలా అనౌన్స్ చేశారు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇది, 365 గ్రామాలకి నీళ్ళు ఇవ్వాలి అనంతపురం జిల్లా అంటే అని చెప్పి వీళ్ళు లోపల డౌట్ పడుతుంటే ఉపన్యాసం అయిపోయింది. స్వామి పూర్ణచంద్రలో నుంచి లోపలికి వచ్చారు. లోపలికి వచ్చాక వీళ్ళందరి మొహాలు, ట్రస్ట్ మెంబర్ల మొహాలు అందరూ ఇలా ఉన్నాయి. స్వామి లోపలికి వచ్చి ఏమిటి అందరూ బాగున్నారు, అది ఏమిటి అలా ఈ మొహాలన్నీ. స్వామి అంటుండేవారు కదండి క్యాస్ట్రాయిల్ ఫేస్ అని, అస్సలు ఇష్టం ఉండదు స్వామికి క్యాస్ట్రాయిల్ ఫేస్. ఏమిటి అలా కూర్చున్నారంటే, స్వామి అమౌంట్ ఇంతే ఉంది, మీరేమో అనౌన్స్ చేసేసారు అనంతపురం జిల్లాకి వచ్చే ఏడాది ఇచ్చేస్తా ఉన్నారు, ఏడాది టైం పెట్టారు, ఏడాది లోపల పూర్తి అయిపోతుంది అన్నారు అని చెప్పంటే, అనౌన్స్ చేసింది ఎవరు, నేనా మీరా అన్నారు స్వామి. అయిపోయింది ఫట్, అక్కడితో అయిపోయింది, వాళ్ళ చాప్టర్ క్లోజ్. అంటే తర్వాత వాళ్ళందరినీ పిలిచారు, ఎల్ఎన్టీకి ఇచ్చారు ఆ కాంట్రాక్ట్. వాళ్ళు వచ్చారు, మా లెక్చరర్లు, మా ప్రొఫెసర్లు, మా స్టూడెంట్స్ అందరినీ, ట్రస్ట్ మెంబర్లు అందరినీ కూర్చోబెట్టి చక్కగా మీటింగ్ పెట్టి మాట్లాడి ఏ విధంగా చేయాలి ఇవంతా ప్లానింగ్ అంతా చేసిన తర్వాత ఎల్ఎన్టీ ఇంజనీర్స్ని పిలిచి వాళ్ళని పిలిచి అక్కడ సభలోనే వాళ్ళు మాట్లాడుతున్న ప్లేస్లో, మీరు స్వామి సంవత్సరం టైం పెట్టాడని చెప్పి ఆ సంవత్సరం పూర్తయిన తర్వాత ఇనాగ్రేషన్ పెట్టకండి, మంచినీళ్ళు ఇవ్వడం గ్రామాల్లో. ఏం చేస్తారంటే ఎక్కడికెక్కడ మీకు ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఓపెన్ చేసినటువంటి చోట్ల ముందర మంచినీళ్ళు ఇచ్చేసేయండి, ఆ గ్రామాలు ఇచ్చేసేయండి. ఎవరు ఒకటో సంవత్సరం దాకా ఎవరు ఆపద్దు. నేను చెప్పినప్పుడు కొడుతుంది కానీ చెప్పట్లు బాగా గట్టిగా కొడుతుంది కానీ, ఎందుకంటే మనం మన ఆజన్మాంతం రుణపడి ఉన్నాం స్వామికి, అంతే, ఇంక వేరే మాట లేదు. వాళ్ళు వీళ్ళని కాదు, అనంతపురం జిల్లా వాళ్ళని కాదు, మొత్తం ప్రపంచంలో మానవాళి అంతా కూడా స్వామికి రుణపడి ఉన్నాం. మీరే ఈ విధంగా చెప్పి వెంటనే నీళ్ళు ఇచ్చేసేయండి, సంవత్సరం దాకా ఆగద్దు అని చెప్పేసి గట్టి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి స్వామి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడైతే ఓపెన్ మొదలు పెట్టారో ఆ గ్రామాలన్నింటినీ కూడా మొత్తం గటగటగటగటగటగ నీళ్లు కనెక్షన్ ఇచ్చేయడం మొదలుపెట్టారు. నీళ్ళు వచ్చేసినాయి, వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నారు. అలా 30 గ్రామాలకి ఆల్రెడీ నీరు సప్లై చేస్తున్నారు, అయిపోతుంది. శ్రీ సత్యసాయి సుజల స్రవంతి పథకం. మీరు ఎవరైనా సౌత్ ఇండియన్ క్యాంటీన్ లేడీస్ ఎదురుగుండా పూర్ణచంద్ర గోడ ఉంటుంది కదండి, చూసారా ఎవరైనా గోడ? ఆ గోడ మీద ఉన్న పద్యం చెప్తారా ఎవరైనా? ఎవరైనా చదివారా? సరే ఎప్పుడైనా ఈసారి ఇప్పుడు లోపలికి వెళ్ళాక, సాయంత్రం లోపలికి వెళ్ళాక ఒకసారి చూడండి. లేడీస్ క్యాంటీన్ ఆపోజిట్ పూర్ణచంద్ర గోడ మీద మన సాయి కుటుంబ సభ్యులు, పూజ్యులు, వందనీయులు ఆదూరి శ్రీనివాసరావు గారు రాసినటువంటి పద్యం అక్కడ చక్కగా శివుడు ఆ అమ్మవారిని తీసుకురావడం, భగీరథుడు తీసుకొచ్చినట్లుగా, ఆ గంగామాత ఆయన జటాజూటంలో వచ్చినట్లుగా చక్కగా ఇనుప వాటితోటి చేసి కింద వారు రాసినటువంటి పద్యం ఉంటుంది. అది ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటాను. నాకు మంచిగా పైపులలో ఎస్ అవును అవును, అది ఆఖరి లైన్. గగన వీధుల విహరించు గడుసు గంగ, హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరి, పర్తివాసుడు చేసిన ప్రతిన చూసి పయనమయ్యను పైపులలో పల్లెలకు. ఎంత అద్భుతంగా ఉందండి, ఎంత అర్థమైపోతుందండి స్వామి ప్రాజెక్ట్ గురించి. 4 లైన్లో మొత్తం స్వామి ప్రాజెక్ట్ అర్థమైపోయింది. గగన వీధుల విహరించు గడుసు గంగ. మీరు ఒక్కసారి మధ్యాహ్నం లోపలికి వెళ్ళినప్పుడు పర్టికులర్గా మీరు వెళ్ళి చూడండి. ఈరోజు మొట్టమొదటి లైన్, హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే. హరుడు అక్కడ ఈశ్వరుడు, శంకరుడి ఫోటో ఉంటుంది, ఇలా జటాజూటం పెట్టినటువంటి ఇది ఉంటుంది. హరుని ఆజ్ఞను తలదాల్చి అవని చేరే, పర్తివాసుడు చేసిన ప్రతిన చూసి. ఏంటంటే 1 ఇయర్, సంవత్సరంలో మీ అందరికీ అనంతపురం జిల్లాకి నీళ్ళు వచ్చేస్తాయని చెప్పారు. ప్రతిన చేశారు స్వామి. పర్తివాసుడు చేసిన ప్రతిన చూసి పయనమయ్యను పైపులలో పల్లెలకు. ఒక్కసారి గట్టిగా చెప్పగలరండి. ఎందుకంటే ఇవన్నీ గుర్తుపెట్టుకుని
స్వామి చెప్పారు కదండి, ఇచ్చేసారు కదా, 30 గ్రామాలకు ఆల్రెడీ నీళ్లు ఇచ్చేశారు. ఒకసారి వాళ్ళందరూ కూడా 30 గ్రామస్తులు కూడా స్వామి దర్శనం కోసం మనకి కుటుంబ సాయకుల వద్ద హాల్కి వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు జెంట్స్ వైపు చిన్న గేట్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఎల్ఈడి స్క్రీన్ ఉంది చూడండి, జెంట్స్ వైపు, మగవాళ్ళ కూర్చునే వైపు ఎల్ఈడి స్క్రీన్ ఉంది కదా, ఆ స్క్రీన్ దగ్గర ముందర కూర్చోబెట్టారు వాళ్ళని. అప్పుడు ఆ రోజుల్లో స్వామి దర్శనం లేడీస్ నుంచి వచ్చి ఇలా జెంట్స్ వైపు నుంచి వచ్చి ఇలాగ ఒక్కసారి గేట్ దగ్గరికి కూడా వచ్చేవారు. చాలా మంది డివోటీస్ ఉంటే గేట్ దగ్గరికి వచ్చేవారు, మళ్ళీ ఇలా వాపస్ ఇలా తిరిగి వెళ్తే కొలవంతాల ముందర నుంచి ఇలా లోపల నుంచి వెళ్ళేవారు, లేకపోతే వరండా దగ్గరికి వెళ్ళిపోయేవారు, ఏదో వారి ఇష్టం. ఆ రోజున ఇలా వచ్చిన తర్వాత ఈ టర్నింగ్ లో ఇలా క్రీగంటని వీళ్ళందరినీ చూశారు, గ్రామస్తులు వాళ్ళందరూ చూసి ఏమిటి వీళ్ళందరంటే, స్వామి పక్కన సుధీర్ భాస్కర్ గారు ఉన్నారు, వారిని అడిగితే స్వామి ఇలా అనంతపురం జిల్లా గ్రామస్తులు వాళ్ళకి స్వామి నీళ్ళు ఇచ్చారు, వచ్చారు స్వామి తమ దర్శనం కోసం వచ్చారని చెప్తే అలాగని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అందరినీ కూడా చక్కగా వాళ్ళని బ్లెస్ చేసి మాట్లాడి ఆనందింపజేసి వాళ్ళందరికీ లోపల నుంచి ప్రసాదం తెమ్మని వాళ్ళందరికీ ప్రసాదం ఇప్పించి విభూతి ప్యాకెట్లు ఇచ్చి అందరికీ ఆనందింపజేసి వాళ్ళు పెద్దలు ఎవరైతే ముందర నుంచున్నారో వాళ్ళు లేచి నుంచి, స్వామి మాకందరికీ మా గ్రామస్తులందరికీ కూడా తాగునీటి సదుపాయాన్ని కల్పించారు, మంచినీళ్ళు తాగడానికి ఇచ్చారు స్వామి, మీకు మేమందరం ఈ రోజున వచ్చి మీకు కృతజ్ఞత అనేటువంటి మాట వారి నోట్లోంచి వచ్చిన సందర్భంలో వెంటనే స్వామి ఆయన ఆపి, కృతజ్ఞత మీరు కాదు నాకు చెప్పాల్సింది, నేను మీకు చెప్పాలి, నాకు ఈ సేవ చేసేటువంటి అవకాశాన్ని కల్పించారు, నేను కృతజ్ఞత చెప్పాలన్నాడు స్వామి. ఒకసారి మనం అందరం అర్థం చేసుకున్నాం, మన బంగారు తండ్రి స్వామి ఏ విధంగా దైవం మానుష రూపేణ అని చెప్తారు పెద్దలందరూ కూడా. ఆ మానుష రూపంలో వచ్చినటువంటి స్వామి మనకందరికీ వారు సూచించినవన్నీ ఆచరించి మనకందరికీ ఈ బాటలో పయనించేలాగా, స్వామి బాటలో పయనించేలా చేశారు. అటువంటి స్వామి చేసినటువంటి సేవా కార్యక్రమాలు కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అందరికీ చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరిపైన ఉంది. మీరందరూ కూడా ఇప్పుడు నేను సత్సంగానికి ఎక్కడికి వెళ్ళినా స్వామి దయతోటి, స్వామి అనుగ్రహ ఆశీస్సులు వారిని స్వయంగా చూడటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా సభలో అని అడుగుతారు. స్వామి దర్శన స్పర్శన సంభాషణలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కొంతమంది చేతులు ఎత్తారు, లేచి నుంచుంటారు. ముందుగా వాళ్ళందరికీ నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తాను. ఎందుకోసమంటే స్వామిని అనుభవించి సేవా కార్యక్రమాలు చేయడం కాదు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం కాదు, స్వామిని చూడకుండా స్వామి మాటలు విని, స్వామి భజనలు విని, స్వామి చెప్పినటువంటివన్నీ కూడా పాటిస్తున్న వాళ్ళు ముఖ్యం మనందరికీ. ఎవరైతే స్వామి దర్శనం లేకుండా చేస్తున్నారో కార్యక్రమాలు, అందువలన వాళ్ళందరికీ చెప్పవలసిన బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. మనం చూసి, నేను మొట్టమొదట పుట్టపర్తికి 1963లో వచ్చాను. నా 3 సంవత్సరాల వయసులో మా నాన్నగారి భుజాల మీద కూర్చుని వచ్చాను. ఇదేంటగా చాలా బాగుంది, స్వామి భుజాల మీద కూర్చొని రావడం ఏమిటి అని మీకు ఎవరికైనా డౌట్ వచ్చి ఉంటే దానికి సమాధానం ఏంటంటే, అప్పుడు ప్రయాణ సాధనాలు లేవు. అంచెలంచెలుగా వచ్చేవారు పుట్టపర్తికి. రాజమండ్రి వైపు నుంచి, కొవ్వూరు వైపు నుంచి, అటువైపు నుంచి రావాలంటే 3 రైళ్లు మారాలి. 3 రైళ్లు మారిన తర్వాత చివరికి బుక్కపట్నం వచ్చిన తర్వాత అక్కడి నుంచి 2 ఎడ్ల బండి మీద రావాలి. ఆడవాళ్ళు, పిల్లలు, సామాను 2 ఎడ్ల బండి మీద పెట్టి బుక్కపట్నం నుంచి అందరూ డివోటీస్ నడుచుకుంటూ వచ్చేవారు. నడుచుకుంటూ వచ్చిన డివోటీస్ అందరు కూడా ఇప్పుడు ఈ చిత్రావతి రోడ్డు కదండి, ఆ చివర, అప్పుడు చిత్రావతి నది అండి, ఇదేం కాలువ కదండి, నది. ఈ నదిలో మోకాళ్ళ నీళ్లు ఉండేవి. ఆ రోజుల్లో నీళ్లు బ్రహ్మాండంగా ఉండేవి. ఇప్పుడు వరదలు వస్తే నీళ్లు రావడం కాదు, నీళ్లు బాగా ఉండేవి. అక్కడికి వచ్చిన తర్వాత తండ్రులందరూ, జెంట్స్ అంతా కూడా పిల్లల్ని వాళ్ళ భుజాల మీద కూర్చోబెట్టుకునేవారు. ఈ 2 ఎడ్ల బండిలో కూర్చున్న ఆడవాళ్ళు పిల్లలతో 2 ఎడ్ల బండి ఆ నీళ్ళల్లో వచ్చేది, ఇలా దాటి ఈ రోడ్డు మీదకి వచ్చేది.
ఎందుకోసం అంటే నీళ్ళల్లో ఈ పిల్లల బరువు తగ్గడం కోసం తండ్రులు వాళ్ళ భుజాల మీద వేసి కూర్చోబెట్టుకునేవారు. సామాన్లు ఆడవాళ్ళు బండిలో కూర్చొని బండిని చిత్రావతిని దాటి ఈ రోడ్డు మీదకి వచ్చేవారు. స్వామి అక్కడ ప్రశాంతి పట్టణం వాటికి దగ్గర అక్కడ నుంచునేవారు. రండి 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 అని స్నానాలకు పిలిచి తీసుకెళ్ళేవారు. అటువంటి బంగారపు రోజులు అటువంటి రోజుల్లో అవన్నీ కూడా అనుభవించినవి. అందరికీ కూడా స్వామి చెప్పినవి చెప్పవలసిన బాధ్యత ఇందాక నుంచి మీ అందరికీ అదే చెప్తున్నా, మనందరి పైన ఉంది. సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంతో పాటు స్వామి గురించి చెప్పవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది. దయచేసి మిమ్మల్ని అందరినీ 2 చేతులు జోడించి వేడుకుంటున్నాను, కోరుతున్నాను, సభాముఖంగా చెప్పండి స్వామి గురించి. మీకు అందరికి ఇందాక చెప్పాను, ఆచరించి తాను స్వయంగా ఆచరించారు. స్వామి ఎన్ని వాహిళ్ళు రాశారండి? 15 వాహిళ్ళు రాశారు. 15 వాహిళ్ళు రాసిన స్వామి ఎలా రాశారో ఒక్కసారి చెప్పుకుందాం. టైం చూడండి, టైం చెప్పండి దయచేసి, టైం చెప్పండి. ఎందుకంటే టైం చెప్పండి ఎందుకంటే స్వామి మాట చెప్పడం అంటే అది అంతంగా సాగిపోతూ ఉంటుంది. దయచేసి మన్నించండి. ఎవరు కూడా చెప్పండి. ఎప్పుడు ఆపమంటే అప్పుడు నేను ఐ స్టాప్ ప్లీజ్. ఈ 15 వాహిళ్ళు స్వామి రాసింది ఒక సైడ్ యూజ్ చేసిన పేపర్ మీద, అంతా స్వామి స్వయంగా రాశారు. అన్ని వాహిళ్ళు స్వామి రాశారు స్వయంగా. రాసి ఆ రాసిన ప్రతిని కస్తూరి గారికి ఇచ్చేవారు. వారు అది మీకు ఆ రోజుల్లో ప్రింటింగ్ అంటే చాలా పెద్ద యాతన, ఎంత పరిశ్రమ ప్రింటింగ్ అంటే. ప్రూఫ్ రీడింగ్ అవి చూడాలి, అక్షరాలు అవి పెట్టాలి. మీకు అందరికి చాలామంది పెద్దలకి ఇక్కడ తెలిసి ఉండొచ్చు ప్రింటింగ్ ప్రెస్. అటువంటి వ్రజ బృందావన్ ప్రెస్ ఉండేది మనకి. ఆ ప్రెస్ అటువంటి సందర్భంలో వారికి ఆ ప్రతిని ఇచ్చేవారు. ఎందుకంటే ఆల్రెడీ ఒక సైడ్ వాడిన పేపర్, రెండో సైడ్ వైట్గా ఉంటాయి, దాని మీద రాసేవారు స్వామి. ఒకసారి స్వామి వ్యాసం ఇవ్వాలి సనాతన సారథి మాసపత్రికకి. అప్పటికి ఇంకా ఇవ్వలే, లేట్ అవుతుంటే కస్తూరి గారు స్వామి దగ్గరికి వచ్చి, స్వామి సనాతన సారథికి వ్యాసం ఇవ్వాలి స్వామి, సమయం దగ్గరికి వస్తుంది స్వామి అంటే, స్వామి అవును కదా, చూస్తున్నావు కదా కస్తూరి, స్వామికి చాలా పనులు చూస్తున్నావు కదా, పండగలు, వాళ్ళతో మాట్లాడడం వీళ్ళతో మాట్లాడడం చూస్తున్నావు కదా, రేపొద్దున ఇచ్చేస్తాలే అన్నట్టు స్వామి. ఇచ్చేస్తానన్న తర్వాత ఈ విషయం చెప్పినప్పుడల్లా కొంచెం ఆర్ద్రం అవుతుంది నా మనసు. ఎందుకోసం అంటే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాం మనం అందరం కూడా ఈ రోజుల్లో. అటువంటిది మనం అందరం తలుచుకుందాం ఒకసారి. మీకు అందరికీ తెలుసు, సాయికుల్వంత్ సభా మంటపం పూర్వం లేదు, ఇసుక అది ఉండేది, అక్కడే చెట్ల కింద పడుకునేవాళ్ళు. ఇప్పుడు లేడీస్ సైడు గోపురం గేట్ దగ్గర లేడీస్ చెప్పులు పెట్టుకుంటారు చూడండి, అక్కడ ఒక చెట్టు ఉంది కదా, ఏం చెట్టు అండి అది? వేప చెట్టు. లేడీస్ అందరూ చెప్పులు పెట్టుకుంటారు. ఆ వేప చెట్టు మిగతా చెట్లన్నీ కొట్టారా? ఆ వేప చెట్టు ఎందుకు కొట్టలేదు తెలుసా మీకు? ఆ వేప చెట్టు ఎందుకు కొట్టలేదంటే అది కొట్టడానికి వెళ్ళినప్పుడు ఓంకారం వచ్చింది దాంట్లోంచి, అందుకని ఆ వేప చెట్టును కొట్టలేదు, మిగతా అన్నీ కొట్టారు. స్వామి కూడా వద్దు కొట్టద్దు, ఆ చెట్టుని కొట్టద్దు అని చెప్పారు స్వామి. ఈ సందర్భంలో ఆ వేప చెట్టు కింద మా నాన్నగారు, మా సంసారం 1960వ సంవత్సరం, స్వామి యొక్క 60వ బర్త్డేకి ఆ చెట్టు కిందే మా సంసారం, ఆ చెట్టు కిందే ఉన్నాం మేము. పూర్ణచంద్ర వచ్చిన తర్వాత అప్పుడు ఆ పర్టికులర్ సీజన్లో వానలు పడితే అప్పుడు స్వామి వారు దిగి వచ్చి కిందకి షట్టర్స్ తీపిచ్చి అక్కడ బయట ఉన్న వాళ్ళందరినీ డివోటీస్ అందరినీ పూర్ణచంద్రాలు అప్పటికి వెళ్ళి ఉండమన్నారు. ఆ రాత్రి వాన పడితే అంతే అక్కడే. మీకు అందరికీ 1950 సంవత్సరం స్వామి యొక్క 50 పుట్టినరోజు సందర్భంగా స్వామి హెలికాప్టర్లో తిరిగిన వీడియో కనుక మీరు చూస్తే మీకు అందరికీ కూడా అవన్నీ కూడా కనబడతాయి, కింద సంసారాలన్నీ అక్కడే. అటువంటి సందర్భంలో ఇప్పుడు లేడీస్ సైడ్, జెంట్స్ సైడ్ లోపలికి వెళ్ళి కూర్చున్న తర్వాత మీరు ఇలా కనుక పైకెత్తి చూస్తే
లేడీస్ సైడ్ పైన ఒక రూము, జెంట్స్ సైడ్ పైన ఒక రూము ఉంటాయి. పై ఫ్లోర్లో, ఫస్ట్ ఫ్లోర్లో ప్రశాంత్ నిలయంలో. ఇప్పుడు దాన్ని అంతా కూడా అది పెట్టి స్వామి ఫోటోగ్రాఫ్ పెట్టి క్లోజ్ చేశారు. ఈ లేడీస్ సైడ్ ఉన్నటువంటి రూమ్లో స్వామి ఉండేవారు. ఇటువైపు ఏమో లంచ్, భోజనానికి వంటిల్లు ఇటువైపు. స్వామి ఇటు నుంచి ఇటు వెళ్తుండేవారు. వెళ్తూ మధ్యలో వచ్చి ఇలాగా చూస్తుండేవారు. కింద డివోటీస్ పడుకుని ఉండేవారు. అక్కడే సంసారాలన్నీ అక్కడే, వంటలు అక్కడే, అన్నీ అక్కడే. దశావతారాల గేట్ అనేవారు పూర్వం. దశావతారాల గేట్ అనేవారు. గోపురం గేట్ దగ్గర ఉన్నటువంటి గేట్ని దశావతారాల గేట్ అనేవారు. అక్కడే మొత్తం అందరూ ఉండేవారు. ఎప్పుడైనా స్వామి ఇలా వెళ్తాడా, ఇలా చూస్తాడా కిందకి, మళ్ళీ చూడొచ్చు, స్వామి దర్శనం చేసుకోవచ్చు అని డివోటీస్ అందరూ కూడా రెడీగా ఉండేవారు కిందంతా కూడా. అటువంటి సందర్భంలో, అటువంటి సమయంలో మర్నాడు పొద్దున రావడంతో స్వామి, కస్తూరి గారు రావడంతో స్వామి ఆయన రాసిన వ్యాసం కస్తూరి గారికి ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కస్తూరి గారు అడిగారు స్వామి ఎప్పుడు రాశారు స్వామి, ఎక్కడ రాశారు? రాత్రి రాసేసి పొద్దున ఇచ్చేశారు. నిన్న రాత్రి చెప్పారు, మీరు సాయంత్రం చెప్పారు, ఇవాళ పొద్దున ఇచ్చేస్తాను అంటే, స్వామి ఎప్పుడు చెప్పినవి, ఒకటి వన్ సైడ్ యూజ్ చేసిన పేపర్, రెండు స్వామి ఎప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే, కస్తూరి నా రూమ్లో లైట్ వేసుకుని కూర్చుని రాస్తే రాత్రి కింద పడుకున్న డివోటీస్ భక్తులందరూ కూడా స్వామి ఎప్పుడైనా ఇలా వెళ్తాడేమో అని, ఎప్పుడైనా ఇలా కిందకి చూసి దర్శనం ఇలా ఇలా అనేవారు స్వామి. మీరు ఆ ఫోటోలు కూడా చూడొచ్చు. మన యూట్యూబ్లో ఉన్నాయి, ఆ ఫోటోలు ఉన్నాయి, మన వెబ్సైట్లో ఉన్నాయి ఆ ఫోటోలు కూడా. ఆ ఆర్చ్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో, ఆర్చ్ దగ్గర నుంచి చూసి ఇలా ఆశీస్సు ఇస్తున్నటువంటి ఫోటోలు కూడా ఉంటాయి. అలా వస్తాడా, దర్శనం ఇస్తాడా, ఆశీస్సులు ఇస్తాడా అని రాత్రి తెల్లవారులు పడుకోకుండా ఉంటారు నా భక్తులు, ఆ భక్తులు అని చెప్పి బాత్రూంలో కూర్చుని రాశాను అన్నారండి. ఒక్కసారి అర్థం చేసుకోండి. పుట్టపర్తి షట్చక్రవర్తి అని పిలుస్తాం మనం. సకల దేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అని పిలుస్తాం. అటువంటి బంగారు తండ్రి బాత్రూంలో కూర్చుని రాయవలసిన అవసరమా అండి? డీప్ లవ్. భక్తులంటే అంత ప్రేమ స్వామికి, అంత ప్రేమ. అటువంటి ప్రేమ చూపించిన స్వామిని మనం గుర్తుపెట్టుకుని వారు చెప్పిన విషయాలన్నీ తూచా తప్పకుండా పాటిస్తూ, డోంట్ వేస్ట్ వాటర్, డోంట్ వేస్ట్ పేపర్, డోంట్ వేస్ట్ ఎలక్ట్రిసిటీ, అన్నీ. పద్మనాభ శాస్త్రి గారని మా వేద పాఠశాల విద్యార్థి కూడా ఉన్నారు ఇక్కడ. సాయిరామ్ సార్, వేద పాఠశాల విద్యార్థి సాయిరామ్. పద్మనాభ శాస్త్రి గారు మొట్టమొదట స్వామి ఇక్కడ, ఇప్పుడు ఎలా అయితే పూజారి గారు ఉన్నారో వారు అన్నీ చేస్తున్నారో, వారు అప్పుడు ఆ కార్యక్రమాలు నిర్వహించారు. వేద పాఠశాలలో వేదం బోధించేవారు. ఒక రోజున స్వామి వారు హారతిస్తుండగా పైనుంచి కిందకి భజన హాల్లోకి వచ్చి, పద్మనాభ శాస్త్రి, మనకందరికీ ఏంటంటే భక్తి ఎక్కువ. హారతి కర్పూరం హారతి ఇచ్చినప్పుడు, మంగళహారతి ఇచ్చినప్పుడు ఏం చేస్తామండి? ఇంకో 4-5 బిళ్ళలు వాళ్ళ చేతిలో పెడతాం, ఇంకో 4-5 బిళ్ళలు దాంట్లో వేసేస్తాం, ఇంకో 4-5 బిళ్ళలు అక్కడ పళ్ళెల్లో ఉంటాయి, మొత్తం 15 బిళ్ళలు ఉంటాయి. అటువంటి సందర్భంలో స్వామి అప్పుడు ముద్ద హారతి అని వచ్చేది. ఇప్పుడు మీరు అయ్యప్ప స్వామి పడి పూజలు చూస్తే ఒక్కో మెట్టు మీద ఇలా ఇంత ముద్ద హారతులు పెడతారు. 18 మెట్లకి ముద్ద హారతి అంటారు. ఆ ముద్ద హారతితో ఆయన హారతి ఇస్తున్నారు. ఇస్తుంటే ఈ రోజు నుంచి హారతి ఇంతంత హారతి కర్పూరం వేసి ఇవ్వకు, నువ్వు ఇలా గనక ముద్ద హారతి కర్పూరం వేసి హారతి ఇచ్చావంటే ప్రతి 3 నెలలకి నేను ఇదంతా పెయింటింగ్ వేయించుకోవాలి. మీరు భజన హాల్లోకి వెళ్ళి చూడండి ఒకసారి, మధ్యాహ్నం సాయంత్రం రేపు పొద్దున వెళ్ళినప్పుడు చూడండి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఆల్టర్ అంతా, స్వామి ఆల్టర్ అంతా ఎంత చక్కటి ఎనామిల్ పెయింట్ వేసి ఉంటుందో, ఎంత కళాత్మకంగా ఉంటుందో, ఎంత అద్భుతంగా నయనానందకరంగా ఉంటుందో ఆ ప్లేస్ అంతా కూడా. ప్రతి 3 నెలలకి నేను పెయింటింగ్ వేయించుకోవాలి. ఎందుకంటే అతి సర్వత్ర వర్జయే, ఎక్కడ కూడా అతి పనికిరాదు స్వామికి. అదేవిధంగా మన పెద్దలందరూ కూడా అదే చెప్తారు, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మా అమ్మగారు అనేవారు, జాగా ఎరిగి బయట
జాగా ఎరిగి, ఎరిగి అంటే తెలుసుకుని, జాగా అంటే ప్లేస్, ఇప్పుడు అన్నాజీ కూర్చున్నాడు ఆ ప్లేస్ జాగా. ఎరిగి అంటే తెలుసుకొని, బయట అంటే కూర్చో. ఆ ఎవరు ఎక్కడ ఏ ప్లేస్లో కూర్చోవాలో అది తెలుసుకుని కూర్చోవాలి. అటువంటి సందర్భంలో స్వామి చెప్పినవన్నీ కూడా మనం తూచా తప్పకుండా పాటిస్తూ, స్వామి మనందరికీ శక్తిని ప్రసాదించాలని, వారికి సర్వకాల సర్వావస్థలతో మనందరం కూడా రుణపడి ఉన్నామని, వారు చెప్పినవందరూ తూచా తప్పకుండా పాటిద్దామని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఒక్క భజనతోటి నేను ముగిస్తాను. ఏమండి అలా హనుమంతుడు ఇక్కడ మనకి విద్యాగిరి హిల్ వ్యూ స్టేడియంలో హనుమంతుడి స్టాచ్యూ ఉంది కదండి. దాని గురించి తెలుసా మీకు కదా? అది ఒక్కటి చెప్పేసి హనుమంతుడి ఎందుకంటే అడప భాస్కరరావు గారు మన్నించాలి. చాలా ఆ కుండ మీద అది ఎప్పుడు పెట్టారండి? స్వామి 65th బర్త్డేకి, 65వ సంవత్సరం బర్త్డేకి. ఆ 65వ బర్త్డేకి అది బరువు 65 టన్నుల బరువు ఆ విగ్రహం అక్కడ పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఇంజనీర్స్ వెళ్ళి ఫౌండేషన్ కోసం అది తవ్వుతుంటే అది నల్లరేగడి నేల. మీకు తెలుసు కదండి, నల్లరేగడి నేల మృదువుగా ఉంటుంది, మట్టి మెత్తగా ఉంటుంది, మట్టి రాతి నేల కాదు, నల్లరేగడి నేల. అక్కడ ఈ 65 టన్నుల బరువు ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టాలి అంటే నిలబడదు. ఎందుకంటే భూమి తన శక్తి లేదనమాట. అటువంటి సందర్భంలో స్వామి ఆ పర్టికులర్ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని సృష్టించి వారు ఆ రెప్లికాని చూపించి, ఈ విధంగా మీరు దీన్ని తయారు చేయించండి. మీరు ఒక్కసారి గమనించండి, ఈసారి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వేసుకున్నటువంటి ఆ ఉత్తరీయం కింద బేస్గా అతుక్కుని ఉంటుంది, బేస్కి అతుక్కుని ఉంటుంది. దాంట్లో ఉన్న ఐరన్ రాడ్స్ అన్నీ కూడా వచ్చి ఆ బేస్మెంట్కి ఆ అతుక్కుని ఉండగా ఇంత బరువు ఉన్న విగ్రహం ఇలా పట్టుకుని ఉంటుంది కదండి, అజయవరి పర్వతం, అది నిలబెడుతుంది అనమాట. స్వామి ఇది నల్లరేగడి నేల స్వామి, ఇది కష్టం స్వామి, ఇంత బరువు ఉండదు స్వామి అంటే, అలాగా అని స్వామి కారు రమ్మన్నట్ట, కారు మీద ఆ ప్లేస్కి వెళ్ళారు. నిచ్చెన వేయండి అన్నట్ట, నిచ్చెన వేసారట, లోపలికి దిగారు స్వామి. దిగి ఇలా అన్నారు, ఇప్పుడు ఫౌండేషన్ వేయండి అన్నారు. అంతే ఫౌండేషన్ వేశారు. స్వామి చూపించిన ప్రకారం ఆ విగ్రహం ప్రకారం దాన్ని తయారు చేయించారు, దాన్ని అక్కడ స్థాపన చేశారు. 65 టన్నుల ఆంజనేయ స్వామి విగ్రహం అలా నిలబడి ఉంది. స్వయంగా రాముడే తన బంటు విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయించినటువంటి సందర్భంలో మనందరం ఒక్కసారి ఆ రామభక్తుని తలుచుకుని ఈ సత్సంగాన్ని ముగించుకుందాం. ఈ భజన కూడా స్వామి డివోటి స్వర్గీయ బివిఎల్ నరసింహారావు గారని ఇక్కడ మన హిందూపురంలోనే ఉండేవారు. వారు ఆర్ఎంఓగా పనిచేసేవారు, ఇంజనీర్గా R&B ఇంజనీర్గా పనిచేశారు. తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత వారు స్వామి అనుగ్రహంతో చాలా పాటలు భజనలు రాశారు. మా అందరికీ వేదం నేర్పించారు, బాల వికాస్ పిల్లలందరికీ వేదం నేర్పించారు. ఇవన్నీ అప్పటికి ఇంకా స్ట్రక్చర్డ్ లేవండి. బాల వికాస్కి అందరికీ కూడా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవన్నీ లేవు. ఆ రోజుల్లో నేర్పించారు. ఆ నేర్పించిన భజనలో ఒక భజన మనందరం ఇప్పుడు పాడుకుందాం. అందరూ తెలుగు వాళ్ళే కదా, అందుకని చక్కగా తెలుగులోనే ఉంటుంది ఈ భజన. చక్కగా మనందరం ఒక్కసారి హనుమంతుడి స్మరణ చేసుకుని ఈ గురు పౌర్ణమి సందర్భంగా స్వామికి మనందరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, శ్రీ హనుమా జయ హనుమా, శ్రీ హనుమా జయ హనుమా, కంజర్ నాకి కంజర్, రాముని బంటు నీవే సుమా, కంజర్, శ్రీరాముని సుమా, జయ 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 హనుమా.
శ్రీ హనుమా జయ హనుమా రామనామం శక్తిప్రదం మణి రామనామం రామనామం శక్తిప్రదం మణి శక్తిప్రదం నామస్మరణే ముక్తి పదం మణి రామ సేవే శుభప్రదం మణి రామదాసాతి బలధామా హరి బలధా జయ 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 ఆంజనేయ హరి బలవంతా వాయు కుమారా జయ హనుమంతా శ్రీయాంజనేయ అతి బలవంతా వాయు కుమారా జయ హనుమంతా రాముని సన్నిధి పెన్నిధిరా రాముని సన్నిధి పెన్నిధిరా రామదాసాతి బలధామా శ్రీరామదాసాతి బలధామా జయ 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 హనుమాన్ बोलो जय 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 हनुमान बोलो जय 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 हनुमान श्री हनुमान जय हनुमान जय बोलो पवनपुत्र हनुमान की जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की సాయిబాబా మానస భజన అలాగే ఆ పాట ఆ భజన ఎక్కడ పాడారు స్వామి? ఎంతమంది వెళ్ళారు ఊరకుండా చూసారా? ఇక్కడ నేను అందుకనే ఇందాక మీకు అందరికీ చెప్పా, స్వామిదేతో సత్సంగాల్లో మాట్లాడుతున్నప్పుడు ఒకరోజు ఇక్కడ ఉండమని కోరుతున్నా అందరినీ. ఎందుకంటే ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాం కల్పవృక్షం, ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాం ఆ సాధకానుగ్రహ వృక్షం, ఎప్పుడో నా చిన్నప్పుడు చూసాం సత్యమ్మ గుడి. భర్తీ యాత్రలకని వచ్చి జిల్లాల నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఆ యాత్ర పూర్తి చేసుకుని మర్నాడు రైలు ఎక్కేసేస్తున్నాం. అలా కాకుండా ఈసారి అందరినీ నేను కోరుకుంటున్నది ఏంటంటే, ఇక్కడ మీరందరూ ఈ ఊరు వాళ్ళు అయితే చాలా అదృష్టవంతులు. ఒకసారి కల్పవృక్షం చూసిరండి, ఒకసారి సాధకానుగ్రహ వటవృక్షం చూసిరండి. స్వామి ఆ రోజున 1958వ సంవత్సరంలో నాటినటువంటి వటవృక్షం అది. రాబోయే రోజుల్లో అనేక మంది ఇక్కడికి వచ్చి వారు సాధకులందరూ కూడా ధ్యానం చేసుకుంటారని చెప్పి స్వామి ఆ వటవృక్షాన్ని నాటారు. స్వామి సాధకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః అని మనం అష్టోత్తరంలో చెప్పుకుంటాం, కానీ ఇప్పటికి చూసిన వాళ్ళం ఎవరూ లేరు. అందువల్ల దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఒక్కసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు తమ్ముడు ఆ మానస భజనే గురుచరణం గురించి జ్ఞాపకం చేశాడు. అది జరిగినటువంటి ఉరవకొండ, ఆయన అబ్కారీ ఇన్స్పెక్టర్ గారు వారి తోటలో వెళ్ళి కూర్చున్నారు స్వామి. ఆ రోజున ఆంజనేయ గారు వారి పేరు. ఆయన తోటలో కూర్చున్న సందర్భంలో వారు ఏ రాయి మీదైతే కూర్చున్నారో ఆ రాయిని చుట్టూరా చక్కగా మందిరంలా చేసి ఆ రాయిని అలా ఉంచి స్వామి దేవాలయంగా మార్చి మందిరంగా మార్చినటువంటి మహానుభావులు ప్రాతస్మరణీయులు స్వర్గీయ అడబాల ఆంజనేయ గారు, మన పూర్వ రాష్ట్ర అధ్యక్షులు. వారు ఆ మందిరాన్ని నిర్మించిన తర్వాత మనం కూడా చూడాలి వెళ్ళి.
ఉరవకొండ స్వామి బుక్కపట్నం వెళ్ళాలి, కొత్త చెరువు వెళ్ళాలి, అదేవిధంగా కమలాపురం వెళ్ళాలి. ఎందుకంటే స్వామి స్కౌట్ బాయ్గా పనిచేశాడు కమలాపురంలో. పుష్పగిరి తిరణాల్లో స్కౌట్ బాయ్గా పనిచేశాడు స్వామి ఆ తిరణాలలో. అందువలన స్వామి తిరిగినటువంటి అన్ని ప్లేస్లు కూడా మనం అందరం చూడాలి. వీరందరూ ఇక్కడ ఉన్న వాళ్ళలో చార్ధామ్ యాత్ర చేసిన వాళ్ళు ఒక్కసారి చేయొద్దండి. చార్ధామ్ అంటే తెలుసుగా మీకు? బద్రీనాథ్, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి. మన చార్ధాములు ఎంతమంది చూశారు? ఓకే, సరేనండి, సరే ఓకే. మీ ఫోన్ పడిపోయింది. మన చారధాములు ఎంతమంది చూశారు? మన చారధాములు అంటే సత్యసాయి సేవా సంస్థల్లో కానీ స్వామి స్థాపించినటువంటివి కానీ సత్యం, శివం, సుందరం, అక్కడ కొడైకెనాల్లో సాయి, శృతి, ఈ 4 మన చారధాములు. ఇవి ఎంతమంది చూశారు ఇక్కడ? ఎప్పుడు చూస్తారు? అయిపోయింది, ఇంక చివరి కాలం వచ్చేసి ఇందాక చెప్పారు కదండి, 20, 60 ఏళ్ళు మనదంతా కూడా. మీరు అదృష్టవంతులమ్మా, మిగతా వాళ్ళ గురించి చెప్తున్నారు. చూసిన వాళ్ళకి సాయిరాములు, చూడని వాళ్ళకి 2 సాయిరాములు. ఎందుకోసం అంటే మన చారధాములు చూడాలి మనం అందరం. స్వామి స్థాపించినటువంటి చారధామం సత్యం, సత్యదీప్ దాని పేరు, ధర్మక్షేత్రం, అది సత్యం. శివం, హైదరాబాద్లో శివలింగాకారంలో ఉన్నటువంటి శివం. అద్భుత కళారూపంలో ఉన్నటువంటి సుందరం మెడ్రాస్లో, చెన్నైలో. సాయి, శృతి, ఇంకా ఉన్నాయి 7 ఉన్నాయి మనకి ధాములు. 7 ధాములు ఉన్నాయి మనకి. ఇంకా హర్షిలో ఉంది, పూనాలో ఉంది, ఇంకో చోట ఉంది. అలాగే 7 ధాములు ఉన్నాయి మనకి. ముఖ్యంగా 4 ధాములు ఇవి. అందువల్ల ఆ సోదరుడు చెప్పినట్లుగా ఒకసారి ఉరవకొండ వెళ్ళి ఆ మందిరంలో స్వామి కూర్చున్నటువంటి ఆ కొండరాయిని కూడా ఒకసారి దండం పెట్టుకుని, స్వామి ఇక్కడ కూర్చుని మాకు మొట్టమొదట భజన మాకు అనుగ్రహించావు స్వామి అని ప్రార్థన చేసుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈ విషయం చెప్తున్నానంటే, అందరికీ కూడా ఒక 15 సంవత్సరాల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు యూకే నుంచి, యునైటెడ్ కింగ్డమ్ లండన్ నుంచి డివోటీస్, మీకు అందరికీ తెలుసు కదండి, అన్ని దేశాల నుంచి వస్తారు పిల్లలందరూ, పిల్లలు అందరూ వస్తారు. బాల వికాస్ పిల్లల్ని తీసుకొచ్చారండి వాళ్ళు 15 ఏళ్ల క్రితం. తీసుకొచ్చిన తర్వాత ఆ బాల వికాస్ పిల్లల్ని తీసుకొచ్చిన తర్వాత మనకి లోపలికి వెళ్ళాక రౌండ్ బిల్డింగ్స్ ఉంటాయి కదండి, శాంతి భవన్ రౌండ్ బిల్డింగ్స్. ఆ రౌండ్ బిల్డింగ్స్ దగ్గర బస్సులు పెట్టి ఉన్నాయి, చిన్న చిన్న బస్సులు, మెటడోర్ వ్యాన్లు. అప్పుడు మనకి మెటడోర్ వ్యాన్లు ఉండేవి ధర్మవరం స్టేషన్ నుంచి రావడానికి. అప్పటికి ఇంకా పుట్టపర్తి స్టేషన్ రాలా. అటువంటి సందర్భంలో ఆ వ్యాన్లు పెట్టున్నాయి. నా స్టూడెంట్స్, నాకు తర్వాత చదువుకున్న వాళ్ళు, నా జూనియర్స్ కొంతమంది స్టూడెంట్స్, బ్రదర్స్, వాళ్ళు కనబడితే ఏమిటి ఇక్కడ బస్సులు పెట్టారు, ఈ పిల్లలు ఏమిటి, ఇదంతా ఏమిటి, బస్సులు ఏమిటి అని అడిగితే వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నాకు కళ్ళు తెరుచుకుని నేను చూసి తర్వాత అందరికీ చెప్తున్నా ఈ విషయం. అదేంటంటే, అన్నా ఈ పిల్లలందరినీ కూడా మేము అక్కడ లండన్లో బయలుదేరే ముందర స్వామి మొట్టమొదటి భజన పాడిన మానస భజనే గురుచరణం పాడిన ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఉరవకొండ చూపిస్తామని చెప్పి తీసుకొచ్చాం. అందువల్ల వాళ్ళందరినీ ఇప్పుడు తీసుకెళ్తున్నాము ఉరవకొండకి అని చెప్పారండి. ఒకసారి ఆలోచించండి మీరందరూ కూడా. మానస భజనే గురుచరణం ఉత్తినే పాడుకోవడం కాదు, ఎక్కడ పాడాడు స్వామి అనేటువంటి స్థలాలు కూడా ఒకసారి దర్శనం చేసుకుని, అక్కడ స్వామి దర్శనం చేసుకుని ఆశీస్సులు అందుకునేటువంటి భాగ్యాన్ని అందరికీ, నేను కూడా ఇంకోసారి అందరికీ ప్రసాదించమని స్వామిని ప్రార్థన చేసుకుంటూ, మానస భజనే గురుచరణం. భజనలు గాయని గాయకులు ఉన్నారండి ఇక్కడ, భజన గాయని గాయకులు మగవాళ్ళు ఎవరు లేరా? ఆల్ ఆర్ సింగర్స్, అందరూ సింగర్సే, భజన సింగర్స్. ఈ భజన సింగర్స్కి సంబంధించి మానస భజనే గురుచరణం భజన ఉంది, ఒకసారి పాడుకుందాం అన్నది. మానస భజరే గురుచరణం దుస్తర భవ సాగర తరణం. మానస భజరే గురుచరణం
దుస్తర భవసాగర తరణం గురుమోహనా గురు జై జై సాయినాథ సద్గురు ఓం నమ శివాయ ఓం నమ శివాయ శివాయ నమో అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివో ఓంకారం భవ ఓంకారం భవ ఓంకారం ఓం నమో భవ ఓంకారం భవ ఓంకారం ఓంకారం భవ మానస భజరే గురు చరణం దుస్తర భవ సాగర తరణం. మనందరికీ భక్తి ఎక్కువ కాబట్టి దుస్తర భవసాగరణం లైన్కి ఏం చేస్తామండి మనం? సాగర తరణం అతి చేరుస్తాం. అతి దుస్తర అసలే దుస్తరం, అసలే భవసాగరం. ఏమండి? దుస్తరం అసలే భవసాగరం, దాన్ని దాటించవయ్యా అని ప్రార్థన చేస్తున్నాం స్వామిని. ఆయన నేర్పిన పాటే ఇది, ఆయన నేర్పిన భజనే మనకి. దానికి మనకి భక్తి ఎక్కువ, మనకందరికీ కూడా భక్తి ఎక్కువ. స్వామి చాలా క్లియర్గా క్లిస్టల్ క్లియర్గా చెప్పాడు, ఎటువంటి చెలవలు పలవలు యాడ్ చేయవద్దు భజనలకి, అతి పెట్టి పాడకూడదు. ఒకటి. రెండు, ఒక రోజున ఒక స్టూడెంట్ భజన పాడిస్తున్నాడు. భజన చెప్పా కదండి, నేను ఇప్పుడప్పుడే వదిలిపెట్టాను, ఇది నాకు చాలా ఇష్టం. ఇప్పుడప్పుడే వదిలిపెట్టాను. ప్రసాదంలో ఏర్పాటు చేసినట్టున్నారు. అయితే బాగా బ్యాంకే లేదు. స్టూడెంట్ పాడేస్తున్నాడు, భజన పాడేస్తున్నాడు. వాడు ఏం పాడుతున్నాడు భజన? దయా కరో హరినారాయణ కృపా కరో హే జగవందనా దయా కరో హరినారాయణ బాబా గీతా భాగ్య విధాత दीनानाथ अनाथ के नाथ दया करो हरिनारायण भावा गीता भाग्य विधाता అని పాడాడు వాడు. వెంటనే సాగరా ఏం పాడారు ఇప్పుడు అని అడిగారు. బాబా గీత భాగ్య విధాత. బాబా గీతానా? బాబా గీత అంటే అసలు ఒరిజినల్ లైన్లో ఏముందిరా అని అడిగారు. ఒరిజినల్ లైన్ తెలుసా ఏముందో అని అడిగారు. భావాతీత భాగ్య విధాత. భావాతీత భావానికి అతీతుడు, భాగ్య విధాత. భాగ్యం అంటే అదృష్టం, విధాత అంటే విరించి బ్రహ్మ ఇచ్చేటువంటి వాడు అని అర్థం. దాని లైన్కి అర్థం అది. భావాతీత భాగ్య విధాత. అలా ఉంటే మరి బాబా గీతాన్ని పాడవేంటా అంటే, స్వామి మీకు సాయి గీత అంటే చాలా ఇష్టం కదా స్వామి, అందుకని గీతను యాడ్ చేశాను స్వామి అంటే ఎప్పుడు కూడా అలా పాడకూడదు. భజన ఏముందో, రచన ఏముందో, ఒరిజినల్గా ఉందో ఒరిజినల్గా ఉన్న భజన్ని ఒరిజినల్గానే పాడాలి. బాబా గీత పాడొద్దు, భావాతీత ముందర. అందుకనే స్వామి ఏం చెప్పారంటే ఆ భజన్ని అర్థం చేసుకోమన్నారు ముందర. మొట్టమొదట అది ఏ దేవుడు మీదంతా అర్థం చేసుకోమన్నారు. రెండో పాయింట్, రాముడా, కృష్ణుడా, అమ్మవారా, అల్లానా, జీసస్సా, ఎవరి మీద. అదైన తర్వాత మూడోసారి దాని యొక్క చాలా మందికి సంగీతజ్ఞులు ఉంటారు, అది ఏ రాగంలో ఉంది, ఏ తాళంలో ఉంది, అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తాయి, రాగాలు తాళాలు. ఇంకా నాలుగోసారి ఆ రోజున భజనలో స్వామి మందిరంలో కానీ ఒక గృహంలో కానీ భజనలో స్వామి ముందర కూర్చుని పాడుతున్నప్పుడు స్వామికి నచ్చే విధంగా పాడు, అంతేగాని వెనకాల కూర్చున్న వాళ్ళు మెచ్చే విధంగా కాదు అన్నారు. అందు కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం కూడా. అందువలన ఇవన్నీ కూడా
మంగళహారతిలో ఇప్పుడు ఏం చేస్తున్నారండి? ఓంకార రూప ఓజస్వి ఓ సాయి మహాదేవా, సంబోధన ప్రథమా వ్యక్తి ఓ ఓయి ఓయి ఓసి స్వామిని సంబోధిస్తున్నాం, ఓ సాయి మహాదేవా అని. అది మానేసి ఓ తీసేసి శివసాయి మహాదేవా అని పాడుతున్నారు. ఎందుకంటే శివుడి పేరు లేదట భజన మంగళహారతిలో. అందుకని భక్తి ఎక్కువ కాబట్టి ఇవన్నీ చేయకుండా స్వామి చెప్పినవన్నీ తూచా తప్పకుండా పాటించాలని ఈ పవిత్రమైన రోజు గురు పూర్ణిమ రోజున ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ప్రసాదించిన స్వామికి నా నమస్సులు తెలియజేసుకుంటూ, నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంత ఓపికతో, అందుకనే మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా, ఇంత ఓపికతోటి ఈ రోజున ఈ సత్సంగం, ప్రతి గురువారం సత్సంగంలో మీరందరూ వస్తారని చెప్పారు. చాలా అదృష్టవంతులు. ఎందుకంటే భాస్కర్రావు గారు లాంటి వాళ్ళు అందరూ పెద్దలందరూ కూడా వచ్చి ఇక్కడ అనేక విషయాలు మీకు అందరికీ చెప్తుంటారు. అటువంటి సందర్భంలో ఈ రోజున నాకు ఈ బంగారు అవకాశం ఇచ్చిన స్వామికి అదేవిధంగా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ సాయిరాం.